సెకండ్ టెస్ట్ లో నిలకడగా ఆడుతున్న భారత్ షమిపై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన మాజీ భార్య భారత్ లోని అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో 4వ రోజు లంచ్ విరామ సమయానికి భారత్ సెకండ్ ఇన్నింగ్స్ 177 పరుగులకు గాను 3 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో 24 పరుగులతో శుభ్మన్ గిల్ ఉండగా 41 పరుగులతో రిషబ్ పంత్ ఉన్నారు. భారత్ 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీపై అతడి మాజీ భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. అతడికి వ్యక్తిత్వం లేదని, క్రూరమైన మనస్తత్వంతో తనను ఎంతగానో వేధించాడని ఆమె ఆరోపించారు. వీరు విడాకుల కేసుకు సంబంధించి ఇటీవల కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హసీన్ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. నిన్న 3వ రోజు అద్భుతమైన బౌలింగ్ చేసి బుమ్రా లేని లోటును పూడ్చాడు. 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. ఆరంభంలోనే సిరాజ్ గట్టి దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో రూట్ స్టోక్స్ ను అవుట్ చేశాడు. ఆ తర్వాత చివరి 3 వికెట్లు సిరాజ్ ఖాతాలో చేరాయి. క్రొయేషియాలో జరుగుతున్న గ్రాండ్ చెస్ టోర్నమెంట్ ర్యాపిడ్ టైటిల్ విజేతగా అవతరించాడు. ప్రపంచ ఛాంపియన్ గుకేష్ మొత్తం 9 రౌండ్స్ లో 14 పాయింట్స్ తో అగ్రస్థానంలో నిలిచిన గుకేష్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి రౌండ్ లో అమెరికా గ్రాండ్ మాస్టర్ వెస్లీ సోను ఓడించాడు. చెస్ ఆడటాన్ని ఆస్వాదించలేకపోతున్నట్లు ప్రపంచ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ అన్నాడు. తాను ఆడుతున్నప్పుడు తన ఆటలో లయ కనిపించట్లేదని, తరచుగా సంకోచిస్తున్నాడని తెలిపాడు. ప్రస్తుతం తాను చాలా బలహీనంగా ఆడుతున్నానన్నాడు. అయితే గుకేష్ అద్భుతంగా రాణిస్తున్నాడని కార్ల్సన్ కొనియాడారు. ఇంగ్లాండ్ తో జరిగిన 3వ టీ20లో భారత మహిళా జట్టు ఓడిపోయింది. ఉత్కంఠగా కొనసాగిన మ్యాచ్ లో భారత్ పై ఆ జట్టు 5 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 20 ఓవర్స్ లో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్ కి దిగిన భారత్ 20 ఓవర్స్ లో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులే చేసింది. భారత్ లో అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ జరుగుతుండటం కలలా ఉందని స్టార్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా అన్నాడు. ప్రపంచ అగ్రశ్రేణి జావెలిన్ త్రోయర్లు పాల్గొంటున్న ఈవెంట్ కు నీరజ్ చోప్రా క్లాసిక్ అని పేరు పెట్టారు. ఈ ఈవెంట్ ఇవాళ బెంగళూరులోని శ్రీ ఖండేరావ స్టేడియంలో జరగనుంది. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో జపాన్ కు చెందిన ప్రపంచ మాజీ నెంబర్ 1 నవోమి ఒసాకాకు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ లో ఒసాకా 3వ రౌండ్ లోనే నిష్క్రమించింది. ఒసాకా 6-3, 4-6, 4-6తో రష్యాకు చెందిన అనస్థీసియా పవ్లిచెంకోవా చేతిలో పరాజయం చవిచూసింది. మేజర్ లీగ్ క్రికెట్ MLC 2025 టోర్నీలో సియాటిల్ ఆర్కర్స్ కు మరో ఓటమి ఎదురైంది. ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకోవాల్సిన సమయంలో వాషింగ్టన్ ఫ్రీడమ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సియాటిల్ 17.4 ఓవర్స్ లో 82 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత చేజింగ్ లో వాషింగ్టన్ 9.2 ఓవర్స్ లో 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసి విజయం సాధించింది. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో నరాలు తెగే ఉత్కంఠ భరిత పోరు జరిగింది. విజయం ఎవరిని వరిస్తుందో అనేలా సాగిన మ్యాచ్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ పై శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ 1 పరుగు తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో 20 ఓవర్స్ లో 148/6 స్కోర్ చేసింది. ఆ తర్వాత చేజింగ్ టెక్సాస్ నిర్ణీత 20 ఓవర్స్ లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులే చేసింది.